పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాదిగల సంపూర్ణ మద్దతు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవికే ఉంటుందని ఏఐసిసి అబ్జర్వర్ ఎం రమేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కుచుకుల దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐసిసి అబ్జర్వర్ నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎం రమేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా 2 పర్యాయాలు గెలిచి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి తనదైన శైలిలో ఈ ప్రాంత ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న ఒకే ఒక నాయకుడు డాక్టర్ మల్లు రవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తైలి శ్రీనివాసులు, కావలి సీన్ కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీనివాసులు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనకి చదువు లేదు, విద్య లేదు, మనకి ఉండడానికి ఇల్లు లేదు, కుర్చీ లేదు. అవన్నీ సౌకర్యాలు అందిస్తే కరాబరి వాడు సమాజ సేవ చేస్తాడు అని చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళను తీసుకురావడం జరిగింది. అందరూ ఇప్పుడు చాలా మంది ఎంపీటీసీ ఉన్నారు, జెడ్పీటీసీ ఉన్నారు. మీ జిల్లాలో ఎక్కున్నారు. మా జిల్లాలో మా ఇప్పుడు ఉమ్మడి జిల్లాలలో మన కలకుర్తి, అచ్చంపేట్, కొల్లాపూర్లో ఎక్కున్నారు. అందరు బతికున్నారు కొంతమంది. అందుకొరకు మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు మీరు చెప్పినారు ఏంటంటే ఈ ఎలక్షన్ల ఎట్టి పరిస్థితుల్లో మల్లు రవి గారికి ఒక కోరిక ఉన్నది. ఏం కోరిక అంటే ఇది లాస్ట్ ఎలక్షన్. ఇది నేను మల్లు రవిగా నేను నాగర్ కర్నూలుకి ఏం చేసినా అనేది స్థిరంగా లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలన్న త్రాపన ఆయనకు ఖచ్చితంగా ఉన్నది. ఆయన ఎందుకంటే చేయలేదని కాదు, చేసినవి ఉన్నాయి. కానీ ఇంకా కూడా ఆయన పేరుగా మీరేమంటారు, మల్లు రవి గారు ఏం తెచ్చిండో అని అంటున్నారు. గురుకుల పాఠశాల తెచ్చిండు, మన ఒట్టెంకాడ నవోదయ స్కూల్ సారే తీసుకొచ్చినాడు. నాకు తెలిసిన కాడికి సరే ఇంకా ఏం తెచ్చిండో ఈ కాలేజీలో అడిగి తెలుసు, కానీ నాకు నవోదయ స్కూల్ మాత్రం సారే తీసుకొచ్చినాడు. దానికి మేము ఇనాగ్రేషన్కి వచ్చినాము, బోర్డర్కి వచ్చినాము, ఆయనే చేసినాడు. ఇంకా కూడా ఇక్కడ ఈ ఏరియాకు రైల్వే కనెక్షన్ కావాలని చెప్పి చాలా మంది కోరడం జరుగుతుంది. ఎందుకంటే బాగా అభివృద్ధి చెందుతుంది రైల్వే. కాలేదు సార్, కానికే ప్రయత్నం చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఖచ్చితంగా రైల్వేది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ లేదు, ఇక్కడ ఒక ఇండస్ట్రీ చేయాలని చెప్పి ఆలోచన కూడా పడుతున్నారు. ఖచ్చితంగా ఈ రెండు దానికి మాత్రం కట్టుబడి ఖచ్చితంగా ఇప్పుడు గెలిచిన వాళ్ళు సీటు దేవులాడుకోవాలి, పార్లమెంట్ ఏడుందో దేవులాడుకోవాలి. అటువంటి వాళ్ళు ఈయనకు అనుభవం ఉన్నది. పిలిస్తే పలికే మల్లు రవి ఉన్నది. ప్రతి ఊర్లో ఒక 50 నుంచి 60 మందిని గుర్తుపడతాడు, పేరు పెట్టి పిలవగలుగుతాడు మల్లు రవి. వాళ్ళు ఎవరైనా పిలవగలుగుతారా? అందుకొరకు దయచేసి ఖచ్చితంగా మనం మల్లు రవికి ఓటేయాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు ఒక మాట అన్నారు, ప్రవీణ్ కుమార్ గెలిచిండు సపోజ్, ఎవరికి చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయాలి? కాంగ్రెస్గా చేయలేడు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి కాంగ్రెస్కి అయితే చేయలేడు ప్రవీణ్ కుమార్. ఎవరికి చేయాలి? మళ్ళీ బీజేపీకి చేయాలి కదా. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. దానికి వేసినా దీనికి వేసినట్టే, దీనికి వేసినా దానికి వేసినట్టే. ఇక రిజర్వేషన్లు అది ఇదని మస్తు చెప్తున్నారు. రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారు, బీజేపీ వస్తాయని చెప్తున్నారు. అవన్నీ ఉండాలనే ఉద్దేశంతోనే అందరూ కూడా, దళితులు కూడా చాలా మంది అది అన్యాయము, ఇది న్యాయము. ఖచ్చితంగా మల్లు రవికి మనము కాంగ్రెస్ పార్టీకి, మల్లు రవిని కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది.